ప్లే ఆఫ్ రేస్ నుంచి ఇప్పటికే నిష్క్రమించిన ముంబై ఇండియన్స్ జట్టు చివరి ప్లే ఆఫ్స్ బెర్త్పై గంపెడాసలు పెట్టుకున్న రాజస్థాన్ రాయల్స్ పై భారీ స్కెచ్ వేసింది. ఇవాళ మధ్యాహ్నం ఇరు జట్లు తమ చివరి లీగ్ మ్యాచ్ లో తలపడాల్సి ఉండగా ముంబై రాజస్థాన్ ఓడించి వారి ప్లే ఆఫ్స్ అవకాశాలు గల్లంతు చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలతో బరిలోకి దిగుతుంది. ఈ మ్యాచ్ కు ముందు ముంబై ఇండియన్స్ 2 కీలక మార్పులు చేసింది. గాయాల కారణంగా జట్టుకు దూరమైన క్వింటన్ డికాక్, రాజ్ అంగద్ బావాకు బదులుగా మహిపాల్ లోమ్రార్, రుచిత్ అహీర్లను జట్టులోకి తీసుకుంది. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ కు ముందు డికాక్ మణికట్టు గాయానికి గురి కాగా పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో రాజ్ అంగద్ బావా బొటనవేలుకి గాయమైంది. ఈ ఇద్దరు నేటి మ్యాచ్ కు ఆడే అవకాశం లేకపోవడంతో ముంబై యాజమాన్యం వెంటనే ప్రత్యామ్నాయ ఆటగాళ్లను ఎంపిక చేసింది. రాజస్థాన్ కు చెందిన లోమ్రార్ కు ఐపీఎల్ లో మంచి అనుభవం ఉంది. 2018 నుంచి 2024 వరకు రాజస్థాన్ రాయల్స్, ఆర్సీబీ జట్లకు ప్రాతినిధ్యం వహించిన అతడు 40 మ్యాచ్లు ఆడాడు. మిడిల్ ఆర్డర్ లో డాషింగ్ బ్యాటర్ గా పేరున్న లోమ్రార్ బంతితోనూ సత్తా చాటగలడు. ఈ సీజన్ కోసం ముంబై ఇండియన్స్ అతన్ని 50 లక్షలకు జట్టులోకి తీసుకుంది. ఇక రుచిత్ అహీర్ విషయానికి వస్తే అతడికి ఇదే తొలి ఐపీఎల్ అవకాశం. సౌరాష్ట్రకు చెందిన ఈ 25 ఏళ్ల బ్యాటర్ ఇప్పటి వరకు 16 లిస్ట్ ఏ మ్యాచ్లు, 12 టీ20 మ్యాచ్లు ఆడాడు. టీ20లో 169కు పైగా స్ట్రైక్ రేట్ తో 333 పరుగులు చేశాడు. అతని ముంబై ఇండియన్స్ 30 లక్షలకు ఎంపిక చేసింది. ఇక 5 టైమ్ ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్ లో దారుణంగా విఫలమైంది. ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచ్ల్లో కేవలం 4 విజయాలు మాత్రమే సాధించి పాయింట్ల పట్టికలో చివరి నుంచి 2వ స్థానంలో నిలిచింది. దీంతో ఈ చివరి మ్యాచ్ లో రాజస్థాన్ కు షాక్ ఇచ్చి గెలుపుతో సీజన్ ను ముగించాలని ముంబై జట్టు పట్టుదలగా ఉంది.